ఈ ఒబేదేదోము ఇంటికి మందస్సం రాకముందు ఈ మందస్సము కిర్యత్యారీము అనే ప్రాంతంలో ఉందండి. అక్కడి నుండి దావీదు జనాన్ని తీసుకెళ్ళి వారి మధ్యలో నుండి చక్కగా సంగీతాలతోటి, చక్కగా ఆనందంతో, స్తుతిగానాలు పాడుతూ ఆ మందస్సాన్ని తీసుకొని వచ్చారు. ఆ మందస్సం వస్తూ ఉండగా, ఆ మందస్సాన్ని తీసుకొస్తూ ఉండగా మధ్యలో ఎడ్లకి కాలు జారింది. కాలు జారి మందస్సం కింద పడబోయింది. ఆ కింద పడబోతున్నటువంటి మందసాన్ని ఉజ్జా అనేటటువంటి వ్యక్తి పట్టుకోపోయాడు. ఎప్పుడైతే ఈ వ్యక్తి ఆ మందసాన్ని ముట్టుకోపోయాడో వెంటనే ఆ వ్యక్తి వినాశనం పొందాడు. అప్పుడు అందరి గుండెల్లోకి భయం వచ్చింది. అందరూ భయపడుతున్నటువంటి సమయంలో దావీదు కూడా భయపడ్డాడు. అంటుకోబోయిన వ్యక్తి చనిపోయాడు అంటే మరి తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టుకుంటే మాకేం జరిగిద్దో అన్న భయం దావీదులో కూడా వచ్చింది. అక్కడున్న ప్రజలందరూ కూడా భయపడ్డారు. కానీ ఒబేదేదోము ఇంటిలో పెడదాము అనే ఆలోచన చేసినప్పుడు ఒబేదేదోము ఏమీ భయపడలేదు. మందస్సాన్ని తన ఇంట్లో పెట్టుకోవడానికి అవకాశాన్ని ఇచ్చాడు. ధైర్యంగా మందస్సం ఇంట్లో పెట్టుకోవడానికి ఆయన సాహసం చేశాడు. ఇంతకీ ఒబేదేదోము ఎవరో మనం తెలుసుకుందామా? 15వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే ఒబేదేదోము అనే వ్యక్తి ఒక గాయకుడండి. పాటలు పాడి ప్రభువుని స్తుతించే ఒక గాయకుడు. ఇదే 15వ అధ్యాయం 21వ వచనాన్ని గనక మనం చూస్తే ఈ ఒబేదేదోము అనే వ్యక్తి వాయిద్యాలు వాయించే వ్యక్తి. 15వ అధ్యాయం 21వ వచనంలో గనక మనం చూస్తే, 24వ వచనంలో గనక మనం చూస్తే ఈయన ఒక ద్వారపాలకుడండి. ఒబేదేదోము అనే ఈ వ్యక్తి పాటలు పాడతాడు, వాయిద్యాలు వాయిస్తాడు, ద్వారపాలకుడుగా ఉన్నాడండి. ఇంత భక్తి కలిగిన వ్యక్తి మందసాన్ని చేర్చుకోవడానికి ఏమాత్రం భయపడలేదు. మందసం అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నా ఇంట్లోకి రావాలి అని కోరుకున్నాడు. ఆయన ఇక్కడ నివసించాలి అని కోరుకున్నాడు. అవకాశాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే ఆయన తన ఇంట్లో దేవుని మందసానికి అవకాశం ఇచ్చాడో, ఎప్పుడైతే తన ఇంటిలోకి చేర్చుకున్నాడో, ఎప్పుడైతే ఆ మందసాన్ని తన గృహంలో ఉంచుకోవడానికి భయపడకుండా ధైర్యంగా ముందుకు వచ్చాడు, అతనిలో ఉన్నటువంటి ఆ యథార్థత, ఆ భక్తి జీవితం, దేవుణ్ణి ఆరాధన చేసేటటువంటి ఆ మంచి భావం, ఆ ఆత్మ కలిగిన మనసే అతడు ఆశీర్వదించబడటానికి కారణమైంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా.